తమిళనాడు ఎన్నికల ఫలితాలపైన ఇంకా ఉత్కంఠ నెలకొంటూనే వస్తుంది. ఇప్పటికీ కూడా ఏ పార్టీకి క్లియర్ కట్గా మెజార్టీ రావట్లేదు. తలపతి విజయ్ టీవీకే పార్టీ ఇంకా కూడా మ్యాజిక్ ఫిగర్ కోసం కొట్టుమిట్టాడుతుంది. మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిజల్ట్ అయితే కనిపించట్లేదు. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో డిఎంకే పార్టీ కొంత మెరుగ్గా తన ప్రభావాన్ని చూపుతూ వచ్చింది. అన్నా డిఎంకే ఇందాకటి వరకు కూడా డిఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో కూడా లీడ్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రము డిఎంకే పార్టీ 70 స్థానాలకు పైగా లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ మొత్తం 108 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు 2-3 స్థానాల్లో దాదాపు 30 చోట్ల కూడా విజయ్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. 500 అలాగే 1000 ఓట్ల డిఫరెన్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కనీసం 20కి పైగా కూడా ఉంటూ వచ్చాయి. సో 20 స్థానాలకు సంబంధించి విజయ్ మొదటి ప్లేస్కి కానీ వస్తే ఖచ్చితంగా 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ 118 మ్యాజిక్ ఫిగర్ని విజయ్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కాబట్టి ఈజీగా ఆయన అధికారాన్ని తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి విజయ్ ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించి అలాగే తమిళనాడు ఎన్నికలకి సంబంధించి హంగ్ వస్తుంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. హంగ్ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి? అన్నా డిఎంకే ఇలా వాళ్ళిద్దరేమైనా పొత్తులో కలుస్తారా, లేదా బీజేపీ పార్టీ ఇప్పటికే విజయ్తో పొత్తుకు సంబంధించిన అంశాల మీద డిస్కస్ చేస్తూ ఉంది. పొత్తుకు సంబంధించిన ఇష్యూస్ మీద అన్నా డిఎంకే విజయ్ ఇద్దరు కూడా కలవబోతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. దీన్ని బీజేపీయే మధ్యలో ఉండి దాన్ని కలిపే అవకాశం కూడా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి త్రిముఖ వ్యూహం కావచ్చు, త్రిముఖ రాజకీయ శైలి కావచ్చు, తమిళనాడు రాజకీయాల్ని ఎటు మలుపు తిప్పుతాయంటూ కూడా ఒక అర్థం కాని క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లో హంగ్ వస్తే పరిస్థితి ఏంటి? ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది? ఏం జరగబోతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు కూడా మనకి తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తమిళనాడుకి సంబంధించి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కూడా ఎవరికి కూడా క్లియర్ కట్ మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి విజయ్కి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, విజయ్తో పాటు కలిసి ఏ పార్టీ నడిచే అవకాశం ఉంటుంది? అన్నా డిఎంకే గతంలో కూడా చెప్తూ వచ్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కలిపినా కూడా 10 స్థానాలకు మించి ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి విజయ్కి సపోర్ట్ చేయాలన్నా కూడా ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి మద్దతు తెలిపే అవకాశం అయితే ఉండదు. సో ఈ నేపథ్యంలో మినిమం కనీసం 30 సీట్లు అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ 118 మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ కూడా కొంతమంది అటు నుంచి ఇటు నుంచి జంప్ చేసేటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని కూడా ఆన్ ఫైట్ చేసుకోవాలన్నా, వన్ ఫ్రేమ్ చేసుకోవాలన్నా కూడా విజయ్కి ఇది చాలా క్రూయల్ మూమెంట్గా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ గెలిచేటువంటి అభ్యర్థులందరినీ కూడా ఒక ఫామ్ హౌస్లో ఉంచుతూ ఉన్నాడు విజయ్. అక్కడ ఒక టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇప్పటికే ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మనం చూస్తున్నాం. ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డిఎంకేకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి బాట పట్టాడు. అక్కడ టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్కి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన స్టాలిన్ని ఓడించారు అనేటువంటి ఒక న్యూస్ కూడా అందిస్తుంది. సో ఇది ఒక ప్రతిష్టాత్మక ఎన్నికగా జరిగినటువంటి ఈ నేపథ్యంలో విజయ్కి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి అక్కడ స్టాలిన్ని ఓడించమనేది ఒక చరిత్రాత్మకంగా కనిపిస్తుంది. మరోపక్క విజయ్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి పెరంబూర్ కావచ్చు, అలాగే ఇంకొకటి తిరుచానపల్లి కావచ్చు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా విజయ్ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో ఆ 2 స్థానాల్లో కూడా విజయ్ గెలవబోతున్నాడంటూ కూడా మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంటుందా? హంగ్ వస్తే అక్కడ పరిస్థితి ఏంటి? బీజేపీ దీనికి ఏమైనా మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? అలాగే అన్నా డిఎంకే విజయ్తో కలిసి నడవడానికి ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి హంగ్ పాలిటిక్స్? ఫస్ట్ టైం ఇన్ ఎలక్షన్స్, అంటే ఈ రీసెంట్ పాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే ఇది ఒక ఫస్ట్ ఎలక్షన్స్గా కూడా మనం చూసుకోవచ్చు తమిళనాడుకి సంబంధించి. హంగ్ వస్తే ఏంటి పరిస్థితి అక్కడ అసలు? మామూలుగా తమిళనాడును ల్యాండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనే మనం అంటాం. అదేంటి అంటే మామూలుగా ఒక ఎన్నికల్లో ఒకరికి ఎంత భారీ మెజారిటీ వస్తుందంటే అసలు ఈ హంగ్ అని అలాగే మ్యాజిక్ ఫిగర్ అని ఇవన్నీ మనం ఆలోచన చేయకుండానే ఇక గెలవటం అంటే సంపూర్ణమైన విజయం అలా ఉంటుంది అక్కడ తమిళనాడు. ఇంకో పార్టీ కంప్లీట్గా అది కంప్లీట్గా నామరూపాలు లేకపోవడం వైప్ అవుట్ అని మనం అంటాం కదా, అలా వైప్ అవుట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు నిజంగా 2 ద్రవిడ పార్టీల మధ్య కొనసాగేటువంటి మహాసంగ్రామంలో మధ్యలో ఇంకొక పార్టీ రావటం, ఆ పార్టీ రావటమే కాకుండా ఈ 2 పార్టీలను కూడా తలదన్నే విధానంలో ముందుకు వెళ్ళటం, అలాగే పేరుకు తగ్గట్టే విజయ ప్రస్థానంలో ఈ 2 రాజకీయ పార్టీలను కూడా ఇబ్బంది పెట్టడం. ముఖ్యంగా మీరు ఇంతకుముందే అన్నారు, అసలు కొళతూరులో జరిగినటువంటి ఎన్నిక ఒకటే దీనికి సమాధానం. అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి
అలాగే ఒక వారసత్వంలో వచ్చినటువంటి ఒక నాయకుడు. అవును. ఏదో అకస్మాత్తుగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ పన్నీర్ సెల్వం లాగా అయినటువంటి వ్యక్తి కూడా కాదు. వారసత్వంలో ఎప్పుడు డిఎంకే ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్ కొళతూరులో ఓడిపోవడం. కొళతూరు అంటే కూడా కొళతూరు, రెట్టేరే అనేటువంటి ప్రాంతాలు నిజంగా డిఎంకేకి ఇక అసలు అక్కడ రెండో ఆలోచన కూడా ఒకప్పుడు ఉండేది కాదు. అంత అక్కడ స్థానికులు డిఎంకే అంటే అంత ఒక రకమైన అసుర భావన అంటారు. అంటే ఇంకా వేరే పార్టీని సహించే తత్వం కూడా ఉండదు. మరి ఆ ప్రాంతంలో నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొళత్తూరులో గెలిచారు అంటే ఈ సందేశం, ఈ ఎన్నిక ఇచ్చేటువంటి ఒక మెసేజ్ మనం అర్థం చేసుకోవాలి. విజయ్ ఒక చక్కటి మాట అన్నారంటే ఎలక్షన్కు ముందు, అదేంటంటే నేను నిలబడే 234 ఇప్పుడు -1 అయి 33. ఏ కాన్స్టిట్యుయెన్సీలో మన పార్టీ నిలబడుతున్నా అక్కడ ఆ అభ్యర్థి నిలబడుతున్నాడు అని చూడకుండా నేనే ఉన్నాను అనే భావనతో మీరు ముందుకు రావాలి అని అన్నారు. అది అక్షర సత్యమైంది ఈరోజు కొళత్తూరు విషయంలో. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభంజనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ కూడా మ్యాజిక్ ఫిగర్ అంచుల దగ్గరే మీరు అన్నట్టు ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎలా అయితే తిరుగుతుందో అలా చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆ మ్యాజిక్ నెంబర్ను రీచ్ కాలేకపోతున్నారు. కాబట్టి ఒకవేళ ఫైనల్ ఫిగర్స్ కూడా ఇలాగే ఉండి ప్రతిష్టంభన కనుక కొనసాగితే ఖచ్చితంగా హంగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అది మాత్రం తమిళనాడులో కొంత రేర్ అనే చెప్పచ్చు. మరి ఈ హంగును ఏర్పడిన తర్వాత ఎలా ఎదుర్కోవటం అనేది కూడా చాలా పెద్ద సమస్య. ఎందువల్ల అంటే హంగ్ అనేటువంటిది ఏర్పడడానికి కారణం ఇప్పుడు టీవీకే పార్టీకి ఉన్న షార్టేజ్. మరి ఫైనల్గా అల్టిమేట్గా కన్సాలిడేటెడ్గా ఆ గ్యాప్ ఎంత ఉంది అది చాలా ముఖ్యం. ఇఫ్ ఇట్ ఈస్ టూ వైడ్ అప్పుడు ఒక పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనివార్యంగా పవర్లోకి రావాలి అంటే. లేదా ఇఫ్ ద గల్ఫ్ ఈస్ వెరీ లిటిల్ అనుకోండి, వీ మే అట్రాక్ట్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు ఎక్కడైనా కూడా కొంతమంది అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వాళ్ళని ఆకర్షించి పార్టీలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా వాళ్లే కూడా ఇలాంటి ప్రభంజనం ఉన్నప్పుడు రావటానికి సంసిద్ధులు అవుతారు. ఎందుకు వాళ్ళ భవితవ్యం కూడా దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఆ గ్యాప్ అనేది ఇప్పుడు క్రూషియల్ అండి. ముఖ్యంగా ఇప్పుడు మనం 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ ది గ్యాప్ ఈస్ వెరీ లిటిల్ మనం అనుకున్నట్టు ఇండివిజువల్గా అటెన్షన్ అనేది ఫోకస్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ది గ్యాప్ ఈస్ వెరీ వైడ్ అప్పుడు పార్టీ వైజ్గానే వాళ్ళు వెళ్ళాలి. ముఖ్యంగా ఇప్పుడు మనమంతా అనుకుంటున్నట్టు డిఎంకే పార్టీకి ఆర్చ్ రైవల్గానే ఒక రకంగా ప్రచారంలోనూ అలాగే వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్లోనూ కూడా ఉన్నారు. కాబట్టి డిఎంకేతో కలిసే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా డిఎంకే పార్టీ కూడా పొలిటికల్గా విజయ్ని ఎదుర్కోవడమే కాకుండా పర్సనల్గా కూడా ఆయన్ని ఎదుర్కొన్నాయి. క్యారెక్టర్ అసాసినేషన్ చేశాయి. ఒక సహచర నటి విషయంలో కూడా ఆయన అంశాన్ని ఏదైతే ప్రైవేట్ ఇష్యూని తీసుకెళ్ళి పబ్లిక్ డొమైన్లో ఉంచడం, దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేయటం, కలరింగ్ చేయటం, ఆయన యొక్క వ్యక్తిగత ఒక ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం కూడా చేశాయి. కాబట్టి ఇవన్నిటి దృష్ట్యా ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే ఆయన ఈ పార్టీతో కలిసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సో ఇప్పుడు డిఎంకేతో కలిసే అవకాశం డెఫినెట్లీ ఏఐఏడిఎంకే హ్యాస్ ఎడ్జ్ ఓవర్ డిఎంకే. ఏఐఏడిఎంకే కూడా సాఫ్ట్ అండ్ ఫ్లెక్చువల్ అండ్ అండర్స్టాండింగ్ పార్టీ. అందులో బీజేపీ ఉంది కాబట్టి ముఖ్యంగా అక్కడ ఏఐఏడిఎంకేలో బీజేపీ ఫ్యాక్టర్ మీరు అన్నది అక్షరాల సత్యం. ఒకటి చూడండి అశోక్ గారు, ఇరు రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ కానివ్వండి అలాగే బీజేపీకి మన దక్షిణాదిపై కన్నుపడి ఆ రెండు ఇప్పుడు పోటాపోటీగా ఎలాగైనా దక్షిణాదిన తమ ఉనికి చాటుకోవాలని. అందువల్ల ఇప్పుడు చూసాం తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా కర్ణాటక, అలాగే ఇప్పుడు మనం కేరళలో కూడా చూస్తే వాళ్ళు వచ్చారు. అలాగే అవకాశం వస్తే బీజేపీ కూడా అటువంటి ప్రయత్నాలు చేసి ఏదో విధంగా రూలింగ్లో అయినా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే.